ఇలా నువ్వేదో చీరలు చూడాలన్నావు కదా, అవి కొనేద్దాం. ఐస్ క్రీమ్ చాకోబార్. ఐస్ క్రీమ్. రే కుట్టి, పాపకి ఐస్ క్రీమ్ కొనేవు, మేము లోపల చూస్తూ ఉంటాం. సరే వెళ్ళమ్మా. ఇలారా. ఐస్ క్రీమ్ ఎక్కడ ఉందమ్మా? వెళ్ళి అక్కడ ముందు ఆ కాయగూరల పని పూర్తి చేద్దాం. ఐస్ క్రీమ్ తింటే నీ పళ్ళన్నీ పాడైపోతాయి. చాకోబార్ తింటే ఏమీ కాదు. అలాగా? చాకోబార్ ఒకటి ఇవ్వండి. అయ్యో పాపా! కుట్టే సరే సార్, వస్తాం సార్. కంప్లైంట్ ఇచ్చేసారా? ఇచ్చేసాం. పాపకేం కాలేదుగా? ఏం కాలేదు సార్, ఇతను వచ్చి కాపాడాడు. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే సార్. తమ్ముడు, ఈరోజు మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. సరే సార్. ఇదంతా జేపీ పనే, అతను నేను చూసుకుంటాలే. నమస్కారం అయ్యా. సార్ మీరు వాళ్ళని తీసుకెళ్ళండి. సరే తమ్ముడు. బాబు, ఈరోజు నా కూతురు నాకు దక్కిందంటే దానికి కారణం మీరే. చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. మీ అబ్బాయి మా కుటుంబానికి చాలా గొప్ప ఉపకారం చేశారు. ఇక సమస్య ఏం లేదయ్యా, వెళ్ళిరామా. అలాగే. సరే వెళ్ళొస్తాం బాబు. వస్తానా? జాగ్రత్త. అయ్యా, ఇప్పుడే అంతా విన్నాను, సమస్య లేదుగా. ఇన్స్పెక్టర్ మనవాడే, ఏం కావాలన్నా చూసుకోవచ్చు. ఇంకే సమస్య లేదు, అన్నీ పూర్తయిపోయాయి. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఏదో ఒకటి ఏడవ నేను వదిలేయచ్చు కదా. మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరమే ఉంది. ఈరోజు పోలీస్ స్టేషను, రేపు కోర్టు, తర్వాత జైలు అంటారు. నిజానికి నేను కూడా ఇలా రావాల్సింది, కానీ కొద్ది రోజులుగా మావాడు బుద్ధిగా ఉంటున్నాడు. చూడండి అయ్యా, నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, వీళ్ళు మారెట్టు కనబడడం లేదు. పుట్టుక లోపమా పెంపకం లోపం అర్థం కావట్లేదు. సరే అయ్యా, ఇన్స్పెక్టర్ని కలవాలి, వెళ్ళొస్తా. మీ వాడిని కాస్త బుద్ధిగా ఉండమని చెప్పండి, లేకపోతే కష్టాలన్నీ మనకే. రేయ్ చిన్నదొరా, రేయ్ చిన్నదొరా, పిలవరా మీ అన్నని, పిలవరా. ఆయనతో మాట్లాడాలి, రమణ. మీ అన్నని రమ్మనరా. హే రాధా, తాగేసి వచ్చావు, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. నేను వచ్చింది మీ అన్నతో మాట్లాడడానికి. రమణరా మీ అన్ననే. రాధా. రేయ్, గొడవ చేయడానికే వచ్చావా? ఏం కావాలరా నీకు? రేయ్, నేను రోడ్లో గొడవలు చేస్తాను, నరుకుతాను, పొడుస్తాను, జైలుకి వెళ్తాను, అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడరా? నాయనా,
నాయనా రాధా అమ్మా అమ్మా ఏంటి బాబు అమ్మా మా నాన్న తల దించుకునేలా చేశాడమ్మా మీ అబ్బాయి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అమ్మా. వెళ్ళండి లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళండి. ఏయ్, వెళ్ళండి రా వెళ్ళండి. రేయ్ ఏంట్రా ఏంటి వాగుతున్నావు? అన్నయ్య, ఆగు. ఏ రాధా అన్నీ రేపు మాట్లాడుకుందాం, నువ్వు వెంటకెళ్ళిపో. రేయ్, నువ్వు మధ్యలో రాకు. ఈరోజు మీ అన్న మా నాన్న దగ్గర ఎలా గుచ్చి గుచ్చి మాట్లాడాడు తెలుసా నీకు? తండ్రి కొడుకుల మధ్య తగాదాలు పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే నువ్వు యోగ్యుడివా పోరా. ఏయ్, నా యోగ్యత గురించి నీకేం తెలుసు? నీ తమ్ముడు ఏదో పెద్ద బుద్ధిమంతుడని పొంగిపోతున్నావా? వీడు ఎవరి తోక పట్టుకొని తిరుగుతున్నాడో తెలుసా నీకు? ఆ? లోకంలోనే నంబర్ 1 ఫ్రాడ్ నా కొడుకు జేపీ. వాడితో చేతులు కలిపాడు నీ తమ్ముడు. రేయ్ అది నా ఇష్టం, అడగడానికి నువ్వే అలాంటప్పుడు మీ అన్న మాత్రం మా నాన్న దగ్గర ఎందుకు నేను వాగాలి? అలాగే అంటాను రా. బుద్ధిగా ఉన్న వాడిని తీసుకెళ్లి మందుకు బానిస చేసి వాడి జీవితం నాశనం చేశావు. ఏం వాగుతున్నావురా? ఆ? ఏం వాగావు? ఏ రాధా ఏయ్, మీదకొచ్చావంటే బాగోదు. మీ అన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నోట్లో ఏం పెట్టుకున్నావురా? ఆ? నిన్ను చెడగొట్టింది నేనా? నా వల్ల చెడిపోయావా?